ముందుగా తులసిరెడ్డి గారు మీరే చెప్పండి. అంటే చిరంజీవి గారు అటువైపు వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా లేదా అనేది అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఆ మధ్య కొందరు కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆయన మాతోనే ఉన్నారు అన్నారు. బట్ ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వెళుతున్నారు, బీజేపీ కార్యక్రమాలకు వెళుతున్నారు, కమ్మవారి కార్యక్రమాలకు వెళుతున్నారు, కాపువారి కార్యక్రమాలకి వెళుతున్నారు. ఎలా సినిమా కార్యక్రమాలకి, సినిమాలో ఉన్న సమస్యల పరిష్కారానికి వెళుతున్నారు. ఎలా చూడాలి ఇప్పుడు ఏ పార్టీ కింద ఉన్నారని మీకు అనిపిస్తోంది? తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు వినబడుతుందా? ఇప్పుడు వినపడుతుందేమో. ఇప్పటి వరకు వినబడలేదా? మధ్యలో కొంచెం వినపరాలేదేమో. అంటే చిరంజీవి గారు కాంగ్రెస్ తో ఉన్నట్ట లేనట్టు అనుకోవాలా? మరి దాదాపు 5-6 సంవత్సరాల నుండి మరి ఏ కార్యక్రమానికి, పార్టీ కార్యక్రమానికి ఆయన రావడం లేదు. తర్వాత ఆయనే చెప్పాడు దాదాపు 2-3 సందర్భాల్లో నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కాబట్టి నాకు రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చే ఉద్దేశం లేదని చెప్పేసి ఆయన స్వయంగా 2-3 సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి పార్టీ పరంగా ఆయన ఏ కార్యక్రమాలకు రాలేదు. ఇది మామూలుగా. కాబట్టి ఇంకా ఒకటి చిరంజీవి గారు మిగతా యాక్టివిటీస్ అటు సంఘ సేవకునిగా, ఇటు నటుడిగా మిగతా కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. కాబట్టి ఆయనకు నటుడుగా ఈ ఐ బ్యాంక్ గానీ, తర్వాత వచ్చేసి బ్లడ్ బ్యాంకు, ఇట్లా సంఘ సేవకునిగా ఆయన సేవలు గుర్తించి పద్మవిభూషణ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన ఈ టాపిక్ వచ్చేసి మరి యూపీ నుండి రాజ్యసభ సీట్ ఇస్తారు అనేది ఒకవేళ ఇచ్చినా ఇవ్వచ్చు. ఆయన వరకు వచ్చేసి ఆయన పద్మవిభూషణ్ కు అర్హుడే, రాజ్యసభ సీటు కింద అర్హుడే. కానీ బీజేపీ ఆశించే లక్ష్యం మాత్రం నెరవేరదు. బీజేపీ వచ్చేసి ఆయన సంఘ సేవకునిగా ఆ టైప్ లో నటుడుగా ఇస్తే పర్వాలేదు, కానీ బీజేపీ ఉద్దేశం అదే ఉండదు. వచ్చేసి బీజేపీ ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్ లో బలపడాలనే ఉద్దేశంతో ఇస్తే మాత్రము వాళ్ళ లక్ష్యం నెరవేరదు. ఎందుకంటే జబ్బు ఒకటి, చికిత్స ఒకటి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలి అంటే దానికి వచ్చేసి ప్రత్యేక హోదా ఇవ్వాలి, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలి. తర్వాత విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం పూర్తి చేయడము, విశాఖ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విజయవాడ మెట్రో ఇలాంటివి చేస్తే తప్ప బీజేపీ వచ్చేసి బలపడదు, అది ఎవరు వచ్చినా గానీ. కాబట్టి వాళ్ళు ఆ ఉద్దేశంతో రాజకీయంగా బలపడాలి అనుకుంటే కనుక అది జబ్బు ఒకటి, చికిత్స ఒకటి, వాళ్ళు ఆశించిన ఫలితం నెరవేరదు. కానీ కాంగ్రెస్ మరి ఈ చికిత్స కాంగ్రెస్ ఎందుకో తీసుకోలేకపోయింది. బలమైన మనిషి మీతో ఉన్నప్పటికీ 14లో కానీ ఆ తర్వాత కానీ ఎందుకో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా చిరంజీవి గారిని వాడుకోలేకపోయిందా? అంటే ఇప్పుడు ఆ పరిస్థితులు 2014-19 పరిస్థితులు ఉంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన ఇమ్మీడియట్ గా జరిగిన ఎన్నికలు కాబట్టి న్యాచురల్ గా అన్ని పార్టీలు విభజనకు కారణం అయినప్పటికీ ఒక సిపిఎం తప్ప జనరల్ గా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ ప్రభావం కొంత కాంగ్రెస్ పార్టీ పడింది. కాబట్టి ఆ రోజు తిరస్కరించి ప్రజల మూడు వచ్చేసి వేరుగా ఉన్నాయి 2014లో. అది ఎవరున్నా గానీ పరిస్థితి అట్టే ఉన్నది. తర్వాత రఘువీరారెడ్డి గారు కూడా శక్తి వంచన లేకుండా పనిచేశారు. కానీ వచ్చేసి రిజల్ట్ ఆ రోజున్న పరిస్థితి 2019కి వచ్చేసరికల్లా కొంత జగన్మోహన్ 5 ఏళ్ళు చంద్రబాబు పాలన చూసిన తర్వాత ఓసారి జగన్ నాకు ఓసారి అవకాశం ఏంటంటే ఒకసారి అవకాశం ఇస్తాం, పోనీలు ఏముంది అనేది ఒక యాంగిల్లో. తర్వాత నేను కేంద్రము మెడల్ గురించి సాధిస్తాను, ప్రత్యేక హోదా మిగతా నాకు ఎంపీలు ఇవ్వండి అంటే తర్వాత రాజశేఖరుడి కొడుకు నేను మాట తప్పను, మడమ తిప్పను, నన్ను విశ్వసనీయత నా యొక్క ట్రేడ్ మార్క్ అంటే నమ్మే చేసి ఇచ్చారు. కాబట్టి అప్పుడు పరిస్థితులు ఆ 2 సార్లు ఆ విధంగా జరిగింది. ఇప్పుడు పరిస్థితి వచ్చేసి ఆ నేపథ్యంలో రఘువీరారెడ్డి గాని, చిరంజీవి గాని ఎవరున్నా గానీ వచ్చేసి ప్రజల మూడు అలా ఉన్నది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి వేరు. 2024 వచ్చేసరికల్లా 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు విభజన అంశము కాదు, విభజన చట్టంలోని అంశాలు ఏ పార్టీ అయితే అమలు చేస్తుంది అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. విభజన అంశము నష్టమా లాభమా అయిపోయింది, కానీ విభజన జరిగేటప్పుడు ప్రత్యేక హోదా కానీ మిగతా కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇది ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి అనేది ప్రధానమైన సమస్య. కాబట్టి ఆ అడ్వాంటేజ్ అది ఈ 2 పార్టీలకి, జాతీయ పార్టీలకి అడ్వాంటేజ్ ఉండదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలకు వాళ్ళకు ఇచ్చే శక్తి ఉండదు. బీజేపీనేమో అవకాశం ఉండి ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటుంది. కాబట్టి ఈసారి అడ్వాంటేజ్ వచ్చేసి విభజన అనేది ఈసారి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్.